ఇక తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా మోరం గ్రామ పంచాయతీలో వెలిసిన అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అర్చకులు స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మోరం ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వస్తారని అర్చకులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. చిన్న వాళ్ళకి ఏమన్నా కోరికలు ఉంటే నెరవేరుతాయి. వాళ్ళు వచ్చి కోరికుంటే ఆ కోరిక నెరవేరుతుంది, వాళ్ళకి అనుకూలమవుతుంది, విద్యాబుద్ధి వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఏం కోరుకుంటారో అది సక్సెస్ అవుతుంది. అయినంత ఈ పొద్దు శ్రేష్టము వాళ్ళు కలియుగములో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉండారు. వాళ్ళ ప్రతిష్టాపన అయింది. వాళ్ళ ఆశీర్వాదం మీకు చిక్కుతుంది. మీరు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. స్వామి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామికి సంబంధించి ఎటువంటి పూజ చేస్తే మంచిది అనుకోవచ్చు? ఆంజనేయ స్వామికి ఇష్టమైన పూజ ఏంటి? హనుమాన్ జయంతి అంటే వాళ్ళు పుట్టిన దినము. వాళ్ళు పుట్టిన దినం అంటే మనం ఎట్లా బర్త్డే చేసుకుంటామో అట్లా వాళ్ళకి అనుకూలం చేయాలా, హోమం చేయాలా, కళ్యాణోత్సవం చేయాలా, అభిషేకం చేయాలా అన్ని. తర్వాత ఫస్ట్ నిన్న సురువైంది. నిన్న హోమం చేసినాము, అభిషేకం చేసినాము. ఈ పొద్దు కళ్యాణోత్సవం ఉంది, స్వామికి అలంకార సేవ ఉంది, అన్నదానం ఉంది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఈ పొద్దు మనము భక్తిని ఇంకా చేసి అనుకూలం చేసుకోవాలా. ఆ భక్తిని ఇంకా మనకి పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. ఏం కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది. మీరు జనాలు అందరికీ మంచిది కావాలా అని మేము అర్చకులు కోరుతున్నాము. పరుస జరిపించినాం. ఉత్సవాలు ఫస్ట్ 5 రోజులు పెడితే కష్టం అనిపించే తర్వాత 3 రోజులు చేస్తుంది. ఘనంగా రోజు డ్రామాలు, ఈ 3 రోజులు ఎనీ టైం భోజనాలు ఇవన్నీ చేపిస్తుంది. తర్వాత పశుపల్లకి, లాస్ట్ నాడు పశుపల్లకి, వసంతోత్సవము, చక్ర స్నానము చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడే చాలా మంది అడుగుతూ ఉంటారు చక్ర స్నానం ఇంకా చేయాలని. కరోనా వచ్చినప్పుడు నుంచి 19 నుండి ఆఫ్ చేసినాం. చక్ర స్నానం అంటే ఇక్కడ వెరైటీగా ఉంటుంది. ఆ తిరుమలలో చక్రం ఎత్తుకొని పోయి అయ్యవార్లు కోనెట్లు ముంచేస్తారు. మనమంతా పోయి తర్వాత అందులో మునిగేసి వస్తాము. ఇక్కడ అట్లా కాకుండా ఇక్కడ నుంచి దేవుడిని చక్రాన్ని ఎత్తుకొని పోయి అక్కడ కోనెట్లో పెట్టి ఒక్కొక్కరు కూర్చోబెట్టి వాళ్ళని ఎత్తిన శ్రీచక్రాన్ని పెట్టి 3 కుండలు నీళ్లు పోసేది ఆనవాయితీ. ఈ విధంగా 11 సంవత్సరాలు చేస్తుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత అది స్టాప్ అయిపోయా. దాన్ని మళ్ళీ చేయాలనుకుంటే ముందు మాదిరి జనాలు యూనియన్ లేరు. రెండోది మనీ ప్రాబ్లం, దాదాపు 4-5 లక్షలు కావాలా. కాబట్టి అది నిలిపేసి పౌర్ణ పూజలు